హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. సో ఇవాళ ఈ వీడియోలో మనమైతే గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే రివ్యూ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, మూవీలో వర్కౌట్ అయిన థింగ్స్ ఏంటి, మూవీని జైహింద్ చేసే థింగ్స్ ఏంటి, ఐ మీన్ నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా బాగా అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసాక మీకు కంప్లీట్గా మూవీ గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చకపోతే డెఫినెట్లీ డిస్లైక్ చేసేయండి, పర్లేదు. సో ఇంకైతే లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వి విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని అయితే. సో ఫస్ట్ హాఫ్ మనకి స్టార్ట్ అవ్వడమే ఒక పక్కా మాస్ సీన్తో అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అరాచకం సీన్ అదైతే మాత్రం మనకి అసలుకి ఇదిరా సీను, ఇలా స్టార్ట్ అవ్వాలి ఇంట్రడక్షన్ అనుకునే టైంలో ఇదే ఇట్లుందిరా, ఇంకా నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్రేజీగా ఉంటుందేమో అనుకున్న టైంలో నెక్స్ట్ ఇంకా లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది మూవీలో కొంత టైం తర్వాత. లవ్ ట్రాక్ బాగుంది యాక్చువల్లీ, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఇన్ని బాగున్నాక నీ ప్రాబ్లం ఏంట్రా అంటే అదే క్రింజ్ లాగైతే ఉంది. ఇలాగ మనం చాలా మూవీస్లో అయితే చూసేసాము, అవి కూడా చూడడానికి అంత కన్వీనియంట్గా అయితే ఉండదు లవ్ స్టోరీ. సో చాలా క్రింజ్గా, అసలు ఆ కైండ్ ఆఫ్ చూడలేము ఎక్కువసేపు, ఏంట్రా ఇది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది భయ్య, ఎస్పెషల్లీ సునీల్ గారి కామెడీ అయితే మాత్రం మనం అనాలిసిస్ వీడియోలో ఏదైతే భయపడ్డామో ఆ కైండ్ ఆఫ్ బ్రూస్లీ లెవెల్ కామెడీ చేసి క్రింజ్ చేస్తారనేసి, ఇది ఆల్మోస్ట్ బ్రూస్లీ దాటేసి కామెడీ క్రింజ్ ప్రో మ్యాక్స్ అయితే చేస్తారు సునీల్ గారు అయితే మాత్రం. అస్సలు ఏ మాత్రం చూడబుద్ధి కాదు ఆయన కామెడీ అయితే, నెక్స్ట్ లెవెల్ క్రింజ్ అయితే ఉంటుంది. ఇంకా అయిపోయిందిరా సినిమా, ఫస్ట్ హాఫ్ అయితే గోవిందా, సెకండ్ హాఫే కాపాడాలి మూవీని అనుకున్న టైంలో ఫస్ట్ హాఫ్ అయితే 2 సాంగ్స్ అయితే వస్తది. ఒకటైతే 'రారా మచ్చా' సాంగు, సెకండ్ అయితే 'డోప్' సాంగు. ఈ 2 సాంగ్స్ మాత్రం అసలు క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ అసలకి. విజువల్స్ పరంగా గానీ, వాళ్ళు పెట్టిన అమౌంట్‌కి మాత్రం ఫుల్ వర్త్ అయితే అనిపించింది సాంగ్స్ చూసిన తర్వాత. నెక్స్ట్ లెవెల్ క్రేజీ సాంగ్స్, అసలు చాలా బాగుంది విజువల్స్ పరంగా గానీ, సాంగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, చరణ్ అన్న పెర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వాస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇంకా సాంగ్స్‌లో మాత్రం. సో దీని తర్వాత ఒక గుడ్ ఫీల్ అయితే వస్తది మనకి ఫస్ట్ హాఫ్‌లో. ఈ సాంగ్స్ కొన్ని హై లెవెల్ సీన్స్ అక్కడక్కడ చూడడంతో. ఇంకా ఫైనల్‌గా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసిన తర్వాత ఓకేరా, ఒక ప్రాపర్ సెటప్ చేసి పెట్టారు ఇంకా. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక డీసెంట్ లెవెల్‌లో ఉంది. సెకండ్ హాఫ్ ఇంకొక రవ హై ఉన్నా కూడా మూవీ అయితే డెఫినెట్‌లీ హిట్ ప్రోగ్రెస్‌లోకి అయితే ఎళ్ళిపోద్ది అనుకున్న టైంలో ఫస్ట్ హాఫ్ అయితే మనం ఆ హైలో అయితే ఎండ్ చేస్తాం ఇంటర్వెల్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అట్లా మనకి అప్పన్న క్యారెక్టర్ రివీల్‌తో అయితే ఎండ్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ అయితే మనకి క్రేజీగా అనిపిస్తుంది ఇంటర్వెల్ బ్లాకు. దాని తర్వాత ఇంక నెక్స్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. యాక్టింగ్ అయితే ఇంక పీక్స్‌లో చేస్తారనమాట ఇంక రామ్ చరణ్ గారైతే. ఆయనకి ఇంకా యాక్టింగ్ మనకి నేషనల్ అవార్డ్ ఇచ్చినా కూడా తక్కువే ఇంకా. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే చేసి పడేస్తారు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత బెస్ట్ యాక్టింగ్ అయితే చేశారు మనకి రామ్ చరణ్ గారైతే మాత్రం. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ సెట్ చేస్తారేమో మూవీ ఇక్కడి నుంచి ఇంకా బాగా ఇంకా ఎక్సలెంట్‌గా అయిపోవచ్చు అనుకున్న టైంలో ఇంకా మనకి మొదలవుతుంది భయ్యా రామ్ చరణ్ గారికి అండ్ మనకి ఎస్. జె. సూర్య గారి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయితే మాత్రం. చాలా క్రేజీ రొట్టలాగా అయితే ఉంటది. ఎందుకురా అంటే మన ప్రీవియస్‌గా చాలా మూవీస్‌లో చూసేసాం ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే మాత్రం. ఇప్పుడొస్తున్న మూవీస్‌కి ఆ కైండ్ ఆఫ్ సెట్ చేసే టోన్ మనకి ప్రీవియస్‌గా కంపేర్ చేస్తే లైక్ 'కేజీఎఫ్' గాని, 'ట్రిపుల్ ఆర్' గాని, 'సలార్' గాని, 'పుష్ప' గాని అవి సెట్ చేసిన టోన్ మనము ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చూసేసి ఇలాంటి జస్ట్ నార్మల్, ఆల్రెడీ చానా సార్లు చూసిన జనరల్ నార్మల్ కమర్షియల్ ఇలా చూడడంతో, ఇలాంటి మూవీస్ చూడడం వల్ల మనకి ఆ కైండ్ ఆఫ్ హైప్ రాదు, ఇంట్రెస్ట్ రాదు. ఇంకా మనం ముందే ప్రెడిక్ట్ చేసేసేయొచ్చు ఇంక మూవీలో నెక్స్ట్ ఏం రాబోతుంది అనేసి. సో అది కూడా ప్రెడిక్ట్ చేయడం వల్ల మనకి ఇంకా బోర్ అనిపిస్తుంది ఇంకా. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఏ మాత్రం కూడా వర్కౌట్ అవ్వదు గైస్. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా ఎలా ఎండ్ అవుతుందిరా అంటే అసలు మనకి ఒక ప్రాపర్ అయిన ఒక హై ఇచ్చే క్లైమాక్స్ అయితే ఉండదు. సో ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు 'దేవరానే' చాలా బెస్ట్ రా స్వామి అనిపించింది. ఐయామ్ సారీ కొట్టాల సార్, మిమ్మల్ని అప్పుడు బాలేదని చెప్పాం గానీ మూవీ ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత మీ క్లైమాక్స్ అయితే చాలా బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. సో అది గైస్. ఇంక వెన్ కమింగ్ టు పెర్ఫార్మన్సెస్ మాత్రం ఇంక పాజిటివ్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ థింగ్ అయితే 'రామ్ చరణ్' గారు అండ్ 'ఎస్. జె. సూర్య' గారు. వీళ్ళిద్దరు మాత్రం పెర్ఫార్మన్స్ మాత్రం చాలా పీక్ లెవెల్‌లో అయితే చేశారు. బట్ వాళ్ళకి సరైన స్టోరీ పడకపోవడం, సెకండ్ హాఫ్ కొద్దిగా కైండ్ ఆఫ్ దెబ్బతీయడం వల్ల ఈ మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో గానీ, వాళ్ళు మాత్రం 200% ఎఫర్ట్ అయితే పెట్టారు. ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' గారైతే మాత్రం చాలా చేశారు. నాకు పర్సనల్‌గా 'రంగస్థలం' మూవీ చాలా ఇష్టం. ఈ మూవీలో అయితే దానికన్నా ఇంకా బెటర్‌గా అయితే చేశారు యాక్టింగ్. సో ఈయన ప్రతి మూవీకైతే మాత్రం ఆ కైండ్ ఆఫ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌కి మాత్రం న్యాయం చేస్తూనే వెళ్తున్నాడు ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్‌తో. బట్ ఈ మూవీ మాత్రం చాలా వరకు డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళ తర్వాత ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మనకి దీంట్లో. 'శ్రీకాంత్' గారు గాని, 'సముద్రకని' గారు గాని,
ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో, వాళ్ళకైతే ఎక్కువ స్కోప్ అయితే రాలేదు ఈ మూవీలో అయితే. బట్ ఉన్నంత వరకు మాత్రం బెటర్. బానే చేశారనైతే చెప్పాలి ఈ మూవీలో మాత్రం. సో, ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ఫస్ట్ థింగ్ అయితే సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ రాడ్ అనమాట. సో, ఏమాత్రం గూడా మెజారిటీ చాలా మంది అసలకి చూడలేరసలకి ఆ కైండ్ ఆఫ్ మరి ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ అయినా గూడా కొంచెం గూడా బెటర్‌గా లేకపోతే ఎలా జూస్తారు? ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ తెలిసిపోయిన సీన్స్‌ని మరీ కూర్చొని ఇంక చూడడం అంటే చాలా కష్టం. బట్ ఇట్స్ జస్ట్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్ విత్ ఏ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఈ ఫిల్మ్ దగ్గరికొచ్చేస్తే. సో, ఇంక నెగెటివ్స్ దీని తర్వాత కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బావుంది. అది మనం పాజిటివ్ యాడ్ చేసుకోవాలి. తమన్ అన్న ఈ మూవీకి అయితే గట్టిగా అయితే న్యాయం చేశాడు. చరణ్ అన్న, ఎస్‌జే సూర్య గారి యాక్టింగ్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అయితే వర్కౌట్ అయింది. ఇంకా మనకి 'శంకర్' గారి మార్క్ అయితే మాత్రం ఈ మూవీలో కూడా మిస్ అయింది. మనమైతే అనాలిసిస్‌లో భయపడినట్లే ఈ మూవీలో మళ్ళీ క్రింజ్ కామెడీ పెట్టయితే చేశారు. అదైతే బిగ్గెస్ట్ నెగెటివ్. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఏమాత్రం గూడా. బట్ కొన్ని మాస్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి ఈ ఫిల్మ్‌లో. అండ్ ఈ కైండ్ ఆఫ్ క్రింజ్ కామెడీ లేకపోయింటే ఇంకా బెటర్‌గా ఉండేదేమో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. బట్ అవైతే చాలా వరకు దెబ్బతీసింది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఈ క్రింజ్ కామెడీ. సో, అది గైస్ ఇంకా ఈ మూవీ రివ్యూ. మీకైతే ఇక్కడి దాకా చూసుంటే మీకు క్లారిటీ వచ్చుంటుంది. మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? అనేసి. సో, దీన్ని బట్టి ఇంక మీరు డిసైడ్ అయ్యి అయితే మూవీకెళ్ళాలా? వద్దా? అనైతే చేయొచ్చు. సో, నా వరకైతే ఇట్స్ ఏ స్ట్రిక్ట్‌లీ బిలో యావరేజ్ ఫిల్మ్. నాట్ అప్ టు ద మార్క్ ఫర్ 'శంకర్' గారు గాని, 'రామ్ చరణ్' గారు గాని. బట్ ఇట్స్ ఎ డీసెంట్ లెవెల్ ఫిల్మ్. ఒకసారైతే చూడొచ్చు. ఒకసారి కూడా కష్టమే. నాలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం ఏట్రా ఈ క్రింజ్ కామెడీ మనం వెళ్ళిపోదాం లేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇంక రివ్యూ చేయాలి కాబట్టి సెకండ్ హాఫ్ అయితే ఎస్పెషల్లీ స్ట్రిక్ట్‌గా అయితే కూర్చోవాల్సొచ్చింది థియేటర్‌లో. సో, అది గైస్ వీడియో అయితే మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్‌లీ లైక్ చేసుకోండి. అలాగే మన ఛానెల్స్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.